పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అందరికి సహోదరులందరికీ నమస్కారం. రాత్రి దాదాపు 10 సమయంలో ఆయన ఫోన్ చేస్తాడు నాకు. ఫోన్ చేసి నాకు ఏమన్నా వచ్చిందమ్మా, తప్పిపోయింది, చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పి ఫోన్ చేస్తున్నారు అనమాట. నేను ఇంత నైట్ లో చేస్తున్నారు పదే పదే అని చెప్పి లిఫ్ట్ చేశాను. చేస్తే ఆయన చాలా బాధపడతారు. సరే నేను ఏం చేస్తానంటే, నేనైతే ఏం చేయలేను ఆ నైట్. సరే ఆయన ఈ ఆదివారం కదా, ఎవరైనా పట్టేసుకున్నారా ఏమి పాపం అన్నారు. అప్పుడు నాకు ఇంకా చాలా బాధ ఎదురుతుంది. అప్పుడు నేను చేయగలిగింది ఒకటే, దేవుణ్ణి అప్పుడే మోకరించి, దేవా ఆ మేక పిల్లలు జ్ఞాపకం ఉన్నారంట, పాలు తాగలేదు, అవి ఎట్లుండాలి ప్రభా, ఆ మేక ఎక్కడుందో ఆ మేక చుట్టూ అగ్ని కంచె వేసి తెల్లారేసరికి వాళ్ళ ఇంటికి చేరులాగా సహాయం దయచేయబా అని చెప్పి నేను మోకరించాను. కానీ నేను ఒక్కటే అడిగాను దేవుడిని, మన దేవుడు నమ్మదగిన ఆయన కాబట్టి, దేవుడిని నమ్ముకుంటే మనకి దేవుడు ఎన్నడూ చేయడు కాబట్టి నేను దేవుడికి అప్పగించాను. మళ్ళీ ఆయన 6:30కి ఫోన్ చేస్తారు తెల్లవారుతో నాకు, మా కనపడలేదు మా, ఎక్కడన్నా అడిగి చూడండి అని. నేను వెళ్ళి అక్కడ పక్కన మైకుల వాళ్ళని అడిగాను. అడిగితే మా రాత్రి 8 గంటల ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చింది, ఫలానా దగ్గర ఉందంట మేక అని చెప్పి చెప్పారు. ఉందో లేదని తెలియదు అన్నారు. నేను అన్నా, మీరు ధైర్యంతో వెళ్ళండి, అది ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటది, వెళ్ళి చూడండి అని చెప్పాను. అన్న మాటను అనుసరించి వెళ్ళారనమాట. వెళ్ళి అక్కడ ఒక ఇంటికాడ అడిగారు. అమ్మ, నేను లైన్ లోనే ఉన్నాను అప్పటికి. అమ్మ మేక ఏమన్నా వచ్చిందా అంటే రాలేదు అని చెప్పారంట. మళ్ళీ అన్న, ధైర్యాన్ని కోల్పోవద్దు, ఖచ్చితంగా నీ మేక అయితే దొరుకుతుంది, ఎందుకంటే నేను నా దేవుడితో చెప్పాను ఖచ్చితంగా ఉంటది, వెళ్ళి చూడండి అని చెప్పాను. ఆయన ఒక 4 అడుగులు వేస్తేనే మేక అక్కడ రోడ్లోనే పడుకునే అనమాట. దేవునికి మహిమ కలుగును.